ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవునికి వందనం చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ కుటుంబాలలో ప్రతి వ్యక్తి కూడా దేవుడు మనల్ని అందరినీ తన కృపలో భద్రపరిచి గడిచిన వారమంతా క్షేమంగా కాపాడి నడిపించున్నాడు. మరి తిరిగి ఈనాడు బైబిల్ స్టడీకి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గడిచినటువంటి ఆదివారం మొదలుకొని నాటి వరకు కూడా క్షేమంగా నడిపించున్నాడు. అలాగనే గడిచినటువంటి గురువారం బైబిల్ స్టడీని మొదలుకొని నాటి వరకు కూడా నడిపించున్నాడు. దేవునికి వందనములు. మరి దేవుని యొక్క వాక్యం అది తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనటువంటిది. దేవుని వాక్యం బంగారం కంటెను, మేలిమి బంగారం కంటెను కోరదగినది అని భక్తుడైనటువంటి దావీదు రాస్తాడు. కనుక దేవుని వాక్యం ఎంతో మధురమైనది. దాన్ని మనం లోతుగా ధ్యానించడం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈనాటి బైబిల్ స్టడీకి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. గడిచిన దినములన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి వారికి వందనం చెల్లిస్తూ ఈనాడు మరి మీరందరూ కూడా సిద్ధపడి వచ్చిన్నారని నమ్ముతున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలు అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షించే వారందరికీ కూడా ప్రభునామమున ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం దేవుడు అనుగ్రహించాడు, ఈ యొక్క సౌకర్యం దేవుడు ఇచ్చాడు. కనుక దేవునికి వందనం చెల్లిస్తూ మరి నాటి బైబిల్ స్టడీ కొరకై యోహాను రాసినటువంటి 2వ పత్రిక 3వ పత్రిక నేను సిద్ధపడి ఉన్నారని నమ్ముతున్నాను, చదివి ఉన్నారని నమ్ముతున్నాను. కనుక ఈ సమయంలో బైబిల్ గ్రంథం అలాగనే నోట్ పుస్తకం, పెన్సిల్, పెన్ లేదా మార్కర్ వాటన్నిటితో కూడా మీరు సిద్ధంగా ఉన్నారు కదా? కనుక దయచేసి అందరూ కూడా మరి మౌనంగా తలలు వంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనము చెల్లించున్నాము. దేవ మా ప్రభువా, గడిచినటువంటి దినముల అన్నింటిలోనూ నీవు మాకు తోడుగా ఉండి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఉన్నావు. అనేకమైన మేలులు చేస్తున్నావు, ఉపకారములు చేస్తున్నావు, ఆశీర్వాదములు ఇచ్చున్నావు. నీకు వందనములు తండ్రి. మరోసారి ప్రభువా, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబాలన్నీ ఆశీర్వదిస్తూ సంఘ సేవను నీవు దీవిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ఈ రీతిగా గురువారం నాడు బైబిల్ స్టడీ చేసుకున్నట్లుగా నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచినటువంటి వారం నుండి నాటి వరకు కూడా మమ్మల్ని నడిపించిన దేవా, మరి ఈ సమయంలో ప్రభువా నీ వాక్య ధ్యానకు మేము చేరి ఉండగా నీ పరిశుద్ధ సన్నిధి మాతో కూడా ఉంచుమని, ఘనత మహిమ ప్రభావమును పొందుమని నేను ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, అల్పుడను నీ దాసునటువంటి నన్ను నీ శిలువ చెంతన మరుగుపరచుము, నీ ఆత్మ చేత నింపి నడిపించుము, బలపరచుము, నీ వాక్యం చేత నీ జ్ఞానం చేతను నింపుము తండ్రి ప్రభువా. మరి యొక్క ఈనాటి ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా చేయమని నేను ప్రార్థిస్తున్నాం. నీ భక్తుడు యోహాను రాసినటువంటి 2వ పత్రికను 3వ పత్రికను మేము ధ్యానం చేస్తుండగా మాకు అవసరమైనటువంటి అవగాహన దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ వాక్యపు సత్యాన్ని గ్రహించుటకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నా. మరి అలాగనే వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను, ఆయా బిడ్డలను, ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్న వారిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నా. ఇలాగే ప్రభువా, ఈనాడు యొక్క పాండమిక్ పరిస్థితులలో లోకమంతటా, ప్రపంచమంతట్లోనూ మా తండ్రి ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఆరాధనలు, నీ వాక్య ధ్యానములు అనేక మంది బిడ్డలు ప్రయాసపడి చేస్తుండగా నీవు ఆశీర్వదించుము తండ్రి, సఫలపరచుమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డలను దీవించమని నేను వేడుకుంటున్నా. మరి సమయాన్ని నీకు సమర్పిస్తూ మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం ఒక పాటను పాడుకొని దేవుణ్ణి స్తుతించుదాం. విమోచన గీతాల్లో నుండి 10వ పాట, ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా అన్న పాటను మనం పాడుకుందాం. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్య
ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమాని నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే హృదిలో నీవే మదిలో నీవే. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము
నీ ప్రేమయే నాయడా ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో యొక్క బైబిల్ స్టడీకి మీరు హాజరు కావడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ మీకు వందనము చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి యొక్క బైబిల్ స్టడీ మనకందరికీ ఆశీర్వాదకరంగా మరి ఆత్మీయంగా మేలుకరంగా ఉండాలని నా ఆశ. మరి గత దినములలో మనం ధ్యానించినటువంటి పుస్తకాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మనం ఇప్పటికీ 3 పుస్తకాలను ధ్యానం చేశాం. నేను ఈ యొక్క చిన్న పుస్తకాలను మొదట సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఇప్పుడు 66 పుస్తకాలలో 3 పుస్తకాలు ముగించాము కనుక మనకొక ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం ప్రారంభించామనుకోనండి, ఇంకా మనం 3వ అధ్యాయంలోనే లేక 3వ కీర్తనలోనే ఉండవలసి వచ్చేది, లేక 4వ కీర్తన. అలాంటప్పుడు మనకు ఇంకా 150 కీర్తనలు ఉన్నాయి అన్నటువంటి భావన, ఒక నిరుత్సాహం, లేకపోతే కొంతవరకు ఆసక్తి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను త్వరగా పుస్తకాలు ముగిస్తూ పోతుంటే మనకు కూడా కొంత ప్రోత్సాహం కలుగుతుంది. మనం మరి ఇంకా ఉత్సాహంగా ముందు దినాలలో వేరు పుస్తకాలు కూడా ధ్యానించగలుగుతాం. తర్వాత అది అనుభవం కావటం వలన, ప్రాక్టీస్ కావటం వలన మనం ఈ కొద్ది రోజుల్లో మనకు బైబిల్ ధ్యానం, బైబిల్ స్టడీ అన్నటువంటి దానిలో మాధుర్యం, దానిలోని నూతనత్వం, కొత్తదనాలు, లేకపోతే క్రొత్త విషయాలు తెలుసుకోవటం, లేక లోతైన సత్యాలు తెలుసుకుంటూ ఉండడం వలన ఇక ముందుకు చేయబోయేటువంటి బైబిల్ స్టడీలో ఆ పుస్తకం ఎంత పెద్దదైనప్పటికి కూడా మనం ఈవెన్ చివరికి ఒక్కొక్క వచనం ధ్యానం చేసినప్పటికి కూడా మనం ఉత్సాహంగానే పాల్గొనగలుగుతాం. కనుక ఈ తలంపు చేత ఈ రీతిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా మరి మీరందరూ ఆసక్తితో పాల్గొంటూ సహకరిస్తున్నందుకు మరి దేవునికి వందనం చెల్లిస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇది నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఒకసారి మనం ఈనాటి ధ్యానం కొరకు మరి 2 పుస్తకాలు అని చెప్పబడేటువంటి యోహాను రాసినటువంటి 2వ పత్రిక, 3వ పత్రిక, ఆ 2 పుస్తకాల ధ్యానాన్ని చేయటానికి ముందుగా యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనాలు, 21వ అధ్యాయము చివరి వచనం మనం గమనించాలని ఆశిస్తున్నాను. ఎందుకనగా మరి సువార్త రాసినటువంటి యోహాను, ప్రకటన రాసినటువంటి యోహాను, 3 పత్రికలు రాసినటువంటి యోహాను ఒకే యోహాను, యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు అయినటువంటి యోహాను, ఈ యవనస్తుడైనటువంటి వాడు. కనుక ఈ యొక్క యోహాను మరి పలికినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను తలంచున్నాను. అనగా ఈ గ్రంథములను గురించి రాయబడినటువంటి తను రాసిన మాటలు గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు, చివరి వచనాలు, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఈ గ్రంథమందు యేసు ప్రభు చేసిన ఇంకా అనేక సూచక క్రియలు వ్రాయబడలేదు. 21వ అధ్యాయము చివరి వచనం, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. కనుక ఈ మాటలను మనం జ్ఞాపకం ఉంచుకుంటే రాసినటువంటి పుస్తకాలు లేక యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి పుస్తకములు, ఆయన చేసిన కార్యములను గురించి రాయాలి అని అంటే రాసినటువంటి పుస్తకాలు కొన్ని మాత్రమే
ఆయన క్రియలను గురించి సంపూర్ణంగా రాయాలి అని అంటే మరి సరిపోదు, సమయం సరిపోదు, పుస్తకాలకు ఈ భూలోకమే సరిపోదు అన్నటువంటి ఒక గొప్ప ఈ మాట చెప్తున్నాడు అలంకారం. అయితే మరి అనగా అవి అన్నీ ఉన్నాయి, అంత గొప్ప విషయాలు ఉన్నాయి అన్నటువంటి భావనను తెలియజేయటం కోసం ఆ మాట చెప్పాడు. అది మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు యోహాను రాసినటువంటి పత్రికలు 3 పత్రికల్లో కూడా 2-3 పత్రికలు మనం ధ్యానం చేస్తున్నాం. 2-3 పత్రికలు ఇవి చిన్న పుస్తకాలు. రాబడినటువంటి పత్రికలు ఒకే అధ్యాయం కలిగినటువంటి పుస్తకాలు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చిన్న పుస్తకాల్లో ఒకే అధ్యాయం కలిగినటువంటి పుస్తకాల్లోని 2 పుస్తకాలు ఇవి. గమనించినట్లయితే 2వ పత్రికలో 13 వచనాలు, 3వ పత్రికలో 14 వచనాలు మనం చూస్తున్నాం. మొదటగా మనం పాత నిబంధనలో నుండి ఓబద్యా గ్రంథం ధ్యానం చేశాం. ఆ తర్వాత మన నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఫిలెమోనుకు రాయబడినటువంటి పత్రికను చూసాం. మరి యూదా రాసినటువంటి పత్రికను ధ్యానం చేశాం. యోహాను రాసినటువంటి యొక్క 2వ, 3వ పత్రిక, వీటిని మనం ఇప్పుడు ధ్యానిస్తుండగా వీటిలో ఉన్నటువంటి విశేషాలు, వీటి ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి సందేశం మనం పొంది ఆశీర్వదింపబడాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క పత్రికలు 2 పత్రికలకు మరి ముందుగా మొదటి పత్రిక రాయబడింది. యోహాను మొదటి పత్రికను ముందు రాశాడు. ఆ తర్వాత ఈ 2-3 పత్రికలు కూడా రాశాడు. అయితే ఈ 3 పత్రికలు కూడా రాయబడినటువంటి కాలాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యోహాను, భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం రాయడానికి ముందు రాసినవిగా మనం గుర్తించవచ్చు. ఎందుకనగా పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఉండి యోహాను అక్కడ దర్శనం పొంది ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఇంకా అక్కడే మరణమైనటువంటిది. అయితే మరి దానికి ముందు ఈ యొక్క పత్రికలు రాసి ఉంటాడు. బహుశా క్రీస్తు శకము 85 నుండి 95 సంవత్సరాల మధ్యకాలంలో రాసి ఉండవచ్చును అని పండితుల అభిప్రాయం. కనుక ఈ యొక్క యోహాను యేసు ప్రభు శిష్యులలో ఒకడుగా ఉన్నటువంటి యోహాను పెద్దనైన నేను రాయు పత్రిక అన్నటువంటి మాటను, పెద్దనైన నేను అన్నటువంటి మాటను మాత్రమే అతడు ఉపయోగిస్తుండగా సంఘంలో పెద్ద అయినటువంటి యోహాను అన్నటువంటి మాటను అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఈ యోహాను, ఈ పత్రికలను రాసినటువంటి యోహాను మరి సాంప్రదాయంలో బైబిల్ పండితులు యోహాను ఈ పత్రికలు రాశాడు అన్నటువంటి వారి యొక్క మాటలను బట్టి కూడా సంఘ చరిత్రలో 5వ శతాబ్దంలో జస్టీనియన్ అన్నటువంటి రోమా అధికారి, ఆయన ఆ యొక్క సమాధికి పెట్టినటువంటి స్టోన్ ట్యాబ్లెట్ను బట్టి, వాటన్నిటి విషయాలను బట్టి మరి క్రీస్తు శకం 85-95 కాలంలో, అనగా ఆ మధ్య కాలంలో ఈ 3 పత్రికలను రాశాడు అని సాంప్రదాయం తెలుపుతూ ఉంది. అయితే యోహాను రాసినప్పుడు ఈ పత్రికలను మనం మొదటి పత్రికను గమనించినట్లయితే, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక, ఆయన డైరెక్ట్గా ఒక సంబోధన లేకుండా, ఎవరి కొరకు రాస్తున్నాడు, ఎవరికి రాస్తున్నాడు అన్నటువంటి సంబోధన లేకుండా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అన్నటువంటి మాటతో ప్రారంభించాడు.
అయితే రెండవ పత్రికను మనం గమనించినట్లయితే పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. మూడవ పత్రికను మనం చూసినట్లయితే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. కనుక ఈ 3 పత్రికల్లో మొదటి పత్రికను జనరల్గా విశ్వాసుల కొరకు రాసినటువంటి పత్రికగాను, అలాగనే ఈ రెండవ పత్రిక ఒక స్థానిక సంఘానికి రాసినటువంటిదిగా తలంచబడుతుంది. మరి అమ్మగారు అన్నప్పుడు సంఘాన్ని అమ్మగారుగా ఒక స్త్రీగా పోలుస్తూ ఇది రాయబడిందని కొంతమంది పండితులు చెప్తున్నప్పటికీ దీని యొక్క వివరణలు మనం చూసినట్లయితే బహుశా ఎవరో ఒక సహోదరి ఒక సంఘానికి స్థానికంగా మరి సపోర్టివ్గా బలపరుస్తూ సహకరించినటువంటి ఒక ఆమెను, ఒక స్త్రీని సంబోధించినటువంటిదిగా అర్థమవుతుంది. బహుశా మరి ఆమె ఒక స్త్రీ అయిండొచ్చు, లేదా క్రైస్తవ సంఘానికి మరి విశ్వాసులందరూ ఆమె పిల్లలు అన్నటువంటి తలంపు చేత రెండవ పత్రికలో, యోహాను రాసిన రెండవ పత్రికలో చివరి వచనం 13వ వచనాన్ని చూసినట్లయితే ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు అన్నటువంటి మాటను చూస్తే మరి ఆమె సహోదరి లేక తాను ఉన్నటువంటి చోట్ల ఉన్నటువంటి సంఘం గురించి, స్థానిక సంఘం గురించి, అక్కడున్న విశ్వాసుల గురించి అతడు అలాగా ప్రస్తావించాడో మనం స్పష్టంగా చెప్పలేము. కానీ అయినప్పటికీ కూడా కొందరి పండితుల అభిప్రాయం ప్రకారం సంఘము అన్నటువంటిది ఒక స్త్రీ కనుక సంఘం కొరకై రాయబడినటువంటిది అన్నటువంటి తలంపును మరి దాంట్లో తప్పేమి లేదు, దోషమేమి లేదు. అలాగనే ఒకవేళ స్థానిక సంఘానికి చెందినటువంటి ఒక స్త్రీ అన్నటువంటి మాట చెప్పినప్పటికీ కూడా అందులో కూడా దోషమేమి లేదు. ఎందుకనగా మరి గతంలో మనం ఫిలెమోనుకు భక్తుడైన పౌలు రాసిన పత్రికను ధ్యానం చేసిన సమయంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీ పత్రికలో రాస్తాడు, మీకు రాసినటువంటి యొక్క పత్రికను మీరు ఫలానా సంఘం వారికి కూడా పంపించండి, ఫిలిప్పీలో ఉన్న సంఘం వారికి కూడా పంపించి వారికి కూడా వారి చేత కూడా చదివించండి, లేక వేరొక మాసిదోనియా సంఘములు లేక తెస్సలోనిక సంఘములకు రాసినటువంటి పత్రికలు, వారికి నేను రాసిన పత్రికలు మీరు తెప్పించుకొని చదువుకోనండి అన్నటువంటి మాటలు రాయడాన్ని బట్టి ఈ పత్రికలన్నీ కూడా ఒకరికి సంబోధించబడి రాయబడినప్పటికీ, ఒకరిని ఉద్దేశించి రాసినప్పటికీ అవి సంఘములు అన్నింటికి కూడా, అన్ని స్థలాల్లో ఉన్నటువంటి సంఘాలన్నింటికి కూడా సర్క్యులేట్ చేయబడి అవి ధ్యానించబడినాయి అన్నటువంటి సత్యం మనం ధ్యానం చేసాం, జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దాన్ని అనుసరించి ఇది ఎవరికి వ్యక్తిగతంగా రాసినది అయినప్పటికీ లేక అందరికీ మరి సార్వత్రిక సంఘం కొరకు రాయబడినది అని తలంచినప్పటికీ మరి దాన్ని మనం ధ్యానించడం అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ యొక్క యోహాను రాసినటువంటి పత్రికలు గ్రంథకర్త యోహానే దీన్ని పండితులు చెప్తుండగాను, సాంప్రదాయం చెప్తుండగాను మనం జ్ఞాపకం ఉంచుకున్నాము. అయితే మరి ఈ యొక్క పత్రికలు రాయబడినటువంటి వ్యక్తులు ఎవరికి రాయబడినాయి అన్నటువంటి మాటల్లో కూడా మరి మొదటి పత్రికను సాధారణంగా సార్వత్రిక విశ్వాసులందరి సంఘం అంతటి కొరకును, మరి రెండవ పత్రికను ఒక సహోదరి కొరకును, అమ్మగారి కొరకును రాయబడినటువంటి పత్రికగా మనం చూస్తున్నాము. మరి మూడవ పత్రికను చూసినట్లయితే గాయు అన్నటువంటి వ్యక్తి, గాయస్ అన్నటువంటి వ్యక్తికి అది రాసినటువంటి పత్రికగా మనం చూస్తున్నాం. కనుక పాఠకులు వారైనప్పటికీ, వారిని ఉద్దేశించి రాయబడినప్పటికీ ఇది మనకందరికీ, విశ్వాసులైన వారందరికీ కూడా అవసరమైనటువంటి సందేశాన్ని కలిగి ఉన్నాయి కనుక మరి వాటి గురించినటువంటి లక్ష్యం ఉంచవలసిన అవసరం లేదు. తర్వాత యోహాను రాసినటువంటి యొక్క పత్రికల భావాలను మనం గమనించినట్లయితే మరి యొక్క పత్రికలు రాయబడినప్పుడు కొన్ని విమతములు సంఘంలో చొచ్చుకొని రావటాన్ని బట్టి క్రైస్తవంలో కొన్ని పొరపాటు, తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు కొంతమంది చేయుచుండటం బట్టి, అబద్ధ బోధకులు రావడాన్ని బట్టి విశ్వాసులను కన్ఫ్యూజన్లో పడవేస్తూ విశ్వాసాన్ని బలహీనపరుస్తూ మరి అనేకమైన ఆటంకాలు కలుగుతున్నటువంటి, సంఘానికి దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితుల్లో యోహాను యొక్క పత్రికలు రాశాడన్నటువంటిది మనం గమనించగలుగుతాం.
చెప్పాలంటే యోహాను తన సువార్తను రాసినప్పుడు, మరి దాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం, అయినప్పటికీ ఇప్పటికీ పరిచయం చేయటం కొరకు యోహాను రాసినటువంటి సువార్త కానీ పత్రికలను కానీ మనం గమనించినట్లయితే అందులో ప్రేమ అన్నటువంటిది మొట్టమొదట ఎక్కువగా ప్రస్తావించబడేటువంటి విషయం. ప్రేమ అన్నటువంటిది, తర్వాత సత్యము అన్నటువంటిది ఎక్కువగా ప్రస్తావించబడుతుంది. అలాగనే జీవము అన్నటువంటిది ఎక్కువగా ప్రస్తావించబడుతుంది. ప్రేమ, సత్యం, జీవం అన్నటువంటివి ఎక్కువగా ప్రస్తావిస్తాడు. చెప్పాలంటే భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి రాతల కంటే కూడా ప్రేమ అన్నటువంటిది ఈ యొక్క పుస్తకాలలో ఎక్కువగా మనం చూడగలుగుతాం. మరి అంతేకాకుండా ఈ పుస్తకాలు రాయినప్పుడు, యోహాను సువార్తను రాయినప్పుడు, అనగా ముందు 3 సువార్తలు రాయబడి చివరికి ఈ సువార్త రాయబడినప్పటికీ సంఘం అన్నటువంటి స్థాపించబడి ప్రబలిపోతున్నటువంటి సమయంలో సంఘంలో మరి వస్తున్నటువంటి కొన్ని విమత బోధలను బట్టి, సంఘాలలో వస్తున్నటువంటి కన్ఫ్యూజన్ను బట్టి వాటిని స్పష్టం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు మానవుడే అని కొందరు చెప్తుండగా, యేసుక్రీస్తు ప్రభువు దేవుడే మానవుడు కాదు అని, మానవుడే దేవుడు కాదు అని, ఇలాంటి విమతములు యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి బోధలు ప్రవేశించి ఉన్నటువంటి పరిస్థితులలో యోహాను సువార్తను గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణముగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు, ఒకే కాలంలో ఆయన దేవుడు, ఒకే కాలంలో ఆయన మానవుడు అన్నటువంటి విషయాన్ని, ఆయన దేవుడు ఆయన మానవుడు అన్నటువంటి దైవమానవుడు అన్నటువంటి సంపూర్ణతను సువార్తలో యోహాను ఎక్కువగా రాస్తాడు. ఆ తర్వాత పత్రికల్లో చూసినట్లయితే మరి యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువుని గురించి, ప్రేమను గురించి, సత్యం గురించి, జీవం గురించి రాశాడు. మరి పత్రికల్లో కూడా మనం గమనిస్తే ఆయన ప్రేమ, ఆయన సత్యము, వెలుగు, జీవము వీటి గురించి ఎక్కువగా ప్రస్తావించడాన్ని మనం గమనిస్తాం. కనుక దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం, మనం నోట్ చేసుకుందాం. మరి ఈ సమయంలో యోహాను రాసినటువంటి 2వ పత్రికను మనం గమనిద్దాం. 2వ పత్రికను గమనించినట్లయితే ఈ పత్రికను 3 భాగాలుగా మనం గమనించవచ్చు. 1వ వచనం ఒక భాగంగాను, 2, 3 వచనాలు 2వ భాగంగాను, 3వ వచనం నుండి చివరి వరకు 3వ భాగంగాను, లేక 3వ వచనం నుండి 11వ వచనం వరకు 3వ భాగంగాను, 12, 13 వచనాలు 4వ భాగంగాను మనం విభజించి ధ్యానం చేయవచ్చును. మొదటి భాగం, మొదటి వచనం పరిచయం, ఉపోద్ఘాతం లేక పరిచయం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. అడ్రసింగ్ లేక ఉపోద్ఘాతము లేక పరిచయము, సంబోధన, ఏ మాట అయినా మనం చెప్పొచ్చును. కనుక 1వ వచనము ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. పెద్దనైన నేను సంఘంలో, క్రైస్తవ సంఘంలో, ఆది క్రైస్తవ సంఘంలో పెద్దగా వండినటువంటి, మరి ఆ పిదప సంఘంలో సేవలో ముందుకు సాగి పరిశుద్ధాత్మ కార్యముల్లో పాలు పంపులు పొందినటువంటి, చివరికి మరి ప్రకటన గ్రంథం, దేవుని యొక్క ప్రత్యక్షీకరణ ప్రకటనను రాసినటువంటి యొక్క భక్తుడైనటువంటి యోహాను, ఈ యోహాను ఏర్పరచబడినదైనటువంటి అమ్మగారికి, ఏర్పరచబడిన అమ్మగారికి రాసినటువంటి ఈ యొక్క పత్రిక. ఇక్కడ పెద్దనైన నేను అన్నప్పుడు ఈ అపొస్తలుల కార్యంలో హతసాక్షి అయినటువంటి, తల నరికివేయబడినటువంటి యోహాను కాకుండా యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి యోహాను, లేక యవనస్తుడైనటువంటి యోహాను, యేసు ప్రభువును చివరి వరకు వెంబడించినటువంటి యోహానుగా మనం గుర్తించాలని ఒక మనవి చేస్తున్నాను. ఎందుకనగా యాకోబు రాసినటువంటి పత్రిక ధ్యానం చేసినప్పుడు యాకోబు యోహాను సహోదరుడైన యాకోబు అన్నటువంటి మాటను చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సోదరులైనటువంటి యాకోబు, యోహాను, యోసే అన్నటువంటి వారిలో నుండి
అపోస్తల కార్యంలో ఆది క్రైస్తవ సంఘంలో తల నరికివేయబడినటువంటి ఆ యొక్క యూద రాసిన పత్రికలో ఆ యొక్క యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ సమయంలో యోహాను రాసినటువంటి ఒక పత్రికలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో యవ్వనస్తుడైనటువంటి చిన్నవాడైనటువంటి యోహాను అన్నటువంటి మాటను మనం గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ యోహాను మరి అమ్మగారికి, ఏర్పరచబడినదైన అమ్మగారికి అనగా క్రైస్తవ సంఘానికి అన్నటువంటి ఒక భావన చెప్పబడుతుంది. ఏర్పరచబడినది కనుక సంఘం అనగా ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అని చెప్పేటువంటి మాటను అనుసరించి వారితో కూడినటువంటి స్త్రీగా భావించబడేటువంటిది. 2వ వచనమును 3వ వచనమును గమనించినట్లయితే ప్రేమను గురించి చెప్తా ఉన్నాడు. ఈ ప్రేమ మనలో నిలిచి ఉండాలన్నటువంటి మాటను 2వ వచనం 3వ వచనం. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. నేను మాత్రమే గాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఈ సహోదర ప్రేమను గురించి చెప్తూ మనం కలిగి ఉండవలసినటువంటి ప్రేమ ఇది. మొదటి యోహాను పత్రికలో మీకు కృత ఆజ్ఞనిచ్చున్నానంటూ, లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అంటూ, ప్రభువు మనకు చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటూ ఈ యొక్క ప్రేమను గురించి తాను రాస్తాడు. కనుక ఈ ప్రేమ, సత్యము వీటిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనివలన మనకు క్రీస్తు ప్రభువు కూడా తోడుగా ఉండే ఆయన కనికరం, కృప, సమాధానం మనకు తోడుగా ఉంటాయి అన్నటువంటి మాటలు రాస్తున్నాడు. 3వది ఒక హెచ్చరికను, జాగ్రత్తను చెప్తున్నాడు. ఆ జాగ్రత్తల్లో 2 విషయాలు మనం చూస్తాం. మొదట స్వీకరించినటువంటి డాక్ట్రిన్, ఆ యొక్క సిద్ధాంతం గురించి జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటిది. 2వది తప్పుడు బోధకులు వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేటువంటి 2 హెచ్చరికలు, జాగ్రత్తలు మనం చూస్తాం. 4, 5, 6 వచనాలలో మరి మనం మొదట స్వీకరించినటువంటి సిద్ధాంతం గురించిన జాగ్రత్తను చెప్తాడు. 7, 8, 9, 10, 11 వచనములు ఇవి తప్పుడు బోధకుల గురించి జాగ్రత్త వహించమని చెప్తాడు. కనుక 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి మాటలు, తండ్రి వలన మనం ఆజ్ఞను ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు మనం ఒకరినొకరం ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. కనుక ప్రేమను గురించినటువంటి సందేశం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలనను అనున్నదియే ఆ ఆజ్ఞ. కనుక ప్రేమను గురించి దేవుడు మొదట ఇచ్చినటువంటి, మన ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనం కొనసాగించాలని ఆ యొక్క హెచ్చరికనిస్తున్నాడు. 2వది 7వ వచనం నుండి ఉన్నటువంటి మాటల్లో తప్పుడు బోధకుల గురించి జాగ్రత్త. 7వ వచనం నుండి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చను అని ఒప్పుకొనని వంచకులు. అప్పట్లోనే చూడండి, మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు శరీరధారి అయి రాలేదు అనేటువంటి వారు. యేసు ప్రభు శరీరధారిగా జీవించలేదు. ఎందుకనగా అప్పటికి యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. బహుశా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి ఆయన మరియ మరణించింది, లేక యేసుక్రీస్తు ప్రభుతో ఉండినటువంటి వారిలో అనేకులు మరణించారు. కాబట్టి ఇంకా ఊహలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇంకా వారి యొక్క ఆలోచన చొప్పున చెప్పడానికి, తప్పుడు బోధలు ప్రచారం చేయడానికి అవకాశం కలిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన నరుడై శరీరధారి అయి వచ్చనన్నటువంటి మాటను ఒప్పుకొనన్నటువంటి వారు ఉన్నారు. లేదు ఆయన దేవుడు కనుకనే సిలువలో ఆయన మరణించడం సాధ్యమైంది. ఆ తర్వాత ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇదంతా కూడా ఆయన దేవుడే కాబట్టి సాధ్యమైంది. ఆయన శరీరధారి కాలేదు.
దేవుడు కాబట్టి వాటన్నిటిని కూడా ఆయన తనకేం బాధ కలగకుండా చూసుకున్నాడు. ఇలాంటివన్నీ కూడా ఈనాడు మనం మరి కొందరు ఇతర క్రైస్తవేతరులు చెప్పేటువంటి మాటల్లో ఏమని, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు, మామదీయులు చెప్పేటువంటి మాట, యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయనకు సిలువ వేయవలసినటువంటి సమయం వచ్చేసరికి యేసు ప్రభు లాంటి వ్యక్తే ఒకరిని దేవుడు అక్కడికి పంపాడంట. సిలువ వేయబడేంత వరకు కూడా, లేక ఆ యొక్క శిక్ష విధించబడేంత వరకు కూడా యేసు ప్రభు ఉన్నాడు. అయితే ఆ సిలువ వేసే సమయానికి, లేక ఆ తీర్పు తీర్చే సమయానికి యేసు ప్రభువు కాకుండా వేరొక వ్యక్తిని దేవుడు పంపించాడు. యేసు ప్రభు లాంటి వ్యక్తినే ఆయనను సిలువకు వేశారు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయనను ఎవరు సిలువకు వేస్తారు, ఆయన ఎలాగ చంపుతారు అన్నటువంటి వారు ఉన్నారు. లేక ఆయన మరణించలేదు, ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అవన్నీ ఏం లేదు, ఊరికైనా సహించుంటాడు అన్నటువంటి తలంపు. కనుక ఆయన శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనన్నటువంటి వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అటివాడే వంచకుడును క్రీస్తు విరోధియు అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏ బోధ? క్రీస్తు బోధ. కనుక ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కొంతమంది క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ఇంకా ముందుకు సాగేటువంటి వారు, దేవుడు చెప్పేటువంటి మాటలు కాకుండా వాటికి ఇంకా కొన్ని మాటలు, ఇంకెక్కువ మాటలు చెప్పేటువంటి వారు అనేక మందిని మనం చూస్తుంటాం. దేవుని మాటల కంటే ఇంకా ఎక్కువ మాటలు చెప్పటం, దాన్ని అంటాం అధిక ప్రసంగి అని. ప్రసంగి 13వ అధ్యాయం అని. ప్రసంగి గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి 13వ అధ్యాయం అవుతాడు. ఎవరు? క్రీస్తు బోధకు ఇంకా ముందుకు సాగేటువంటి వాడు. కనుక క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ఇంకా ముందుకు సాగేటువంటి ప్రతి వాడు కూడా దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువాడు, క్రీస్తు బోధ యందు మాత్రమే నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అంటున్నాడు. కాబట్టి తప్పుడు బోధలు చేసేటువంటి బోధకులను మీరు అంగీకరించవద్దు, చేర్చుకొనవద్దు, వారికి శుభము అని చెప్పవద్దు. మీరు అలా చేసినట్లయితే వారితో కూడా పాలివారవుతారు, వారి దుష్టక్రియల్లో మీరు పాలివారవుతారు. వారిని మీ గృహాలకు ఆహ్వానించినట్లయితే మీ ఇంటికి వచ్చేటువంటి అలాంటి బోధకులు చూసేటువంటి వారు, ఈ ఇంటి వారు కూడా ఇలాంటి బోధను నమ్మేటువంటి వారే అన్నటువంటి భావన కలుగుతుంది. లేక మీరు వారితో సహవాసం చేస్తున్నట్లయితే, ఇతర క్రైస్తవులు విశ్వాసులు మీరు వారితో సహవాసం చేస్తున్నారంటే, ఆ బోధకులతో సహవాసం చేస్తున్నారంటే మీరు కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని మిమ్మును గురించి తప్పుడు భావన కలుగుతుంది. కాబట్టి మీరు అలాంటి బోధకులకు దూరముగా ఉండండి అన్నటువంటి హెచ్చరికను భక్తుడైనటువంటి యోహాను రాశాడు. మరి 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ ముగింపులో ఏమంటున్నాడు? అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించున్నాను. ఇదే మాటను 3వ పత్రికలో కూడా రాస్తాడు. 13-14 వచనాల్లో అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనేదము. కనుక ఆయన నిజానికి ఈ పత్రికలు ఇంత చిన్నగా ఎందుకు రాశాడు అన్నటువంటిది ఇక్కడ మనం గుర్తించాలి. నేను కూడా అనుకున్నాను, మరి మొదటి పత్రికనేమో 5 అధ్యాయాలు రాశాడు, లేక అంత పెద్దగా రాశాడు పత్రిక. మరి ఈ 3వ పత్రిక, 2వ పత్రిక ఇవి ఇంత చిన్నగా రాయడానికి కారణం ఏంటి? ఇవి రాసే బదులు ఆయన డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు, సంభాషించవచ్చు కదా. ఆయన తలంచాను. ఆయన ఈ పత్రికలు చిన్నగా రాయటానికి కారణం ఏంటంటే, శీఘ్రముగా నేను మీతో ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను. ఈ సంగతులు
సిరాతోనూ కాగితముతోనూ రాయడానికి నాకు మనస్సు లేదు అంటున్నాడు. 2 పత్రికల ముగింపు కూడా అలాగ రాశాడు. కనుక ఆయన ముఖాముఖిగా కలిసి మాట్లాడాలి అన్నటువంటి తలంపునే ఆశని కలిగి ఉన్నాడు కనుక వాటిని మరి క్లుప్తంగా రాశాడు. కనుక ఈ పత్రిక, ఈ 2వ పత్రికను మనం గమనించగా ఈ హెచ్చరికలు చేసి చివరికి ముగింపును రాశాడు. 13వ వచనం ఏమంటున్నాడంటే, ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంఘం నుండి కూడా మరి విశ్వాసులు సంఘం అంతా కూడా నీకు శుభములు చెప్తున్నారు అన్నటువంటి భావనను కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకనగా ఆమె యొక్క సహోదరి తన దగ్గర ఉంది అన్నటువంటి తలంపు ఫిజికల్గా, భౌతికంగా ఈమె యొక్క సహోదరి ఎవరో ఉన్నారు, ఆమె తన దగ్గర యోహాను దగ్గర ఉంది అన్నటువంటిది మనం స్థిరంగా చెప్పలేము, నిశ్చయంగా చెప్పలేము. కనుక బహుశా సంఘమే ఇప్పుడు మనం ఈ బిజినెస్ ఫర్మ్స్ ఇవన్నీ వాటిని గమనించినట్లయితే సిస్టర్ కన్సర్న్ అంటారు. సిస్టర్ కన్సర్న్ అంటే ఒకే యజమానులు లేక అన్నదమ్ముల యజమానులు లేక ఒకే యజమానుని ఇంకా ఇంకొక కంపెనీ, ఇంకొక పరిశ్రమ ఇలాగా ఉండడాన్ని సిస్టర్ కన్సర్న్స్ అన్నటువంటి మాటలు చెప్తుంటాం. కనుక బహుశా ఈ యొక్క సంఘం ఈ సహోదరి, ఆ స్త్రీ యొక్క సహోదరి అని చెప్పటంలో కూడా అక్కడ ఉన్నటువంటి తన యోహాను దగ్గర ఉన్నటువంటి స్థానిక సంఘము విశ్వాసం గురించి బహుశా ఆయన రాసి ఉంటాడు. సరే, ఇక్కడికి మనం ఈ యొక్క 2వ పత్రికను ముగిస్తూ 3వ పత్రికను గమనించినట్లయితే, 3వ పత్రిక అది వ్యక్తిగతంగా రాయబడినటువంటిది. గాయునకు అన్నటువంటి మాటను మొదటి వచనంలో మనం చూస్తాం. కనుక ఈ యొక్క 3వ పత్రికను కూడా మనం 4 భాగాలుగా చేయవచ్చును. మొదటి భాగం 1వ వచనం, ఇది శుభములు, ఆయన రాస్తున్నటువంటి గ్రీటింగ్స్. యోహాను రాసిన 3వ పత్రిక 4, వాటిలో మొదటి భాగం 1వ వచనం, అది శుభములు, శుభవచనము, గ్రీటింగ్స్. 2వదిగా మనం గమనించినట్లయితే గాయు అన్నటువంటి వ్యక్తిని గురించి రాస్తూ అతన్ని అభినందిస్తూ మెచ్చుకుంటున్నాడు. అది 2వ భాగం. అనగా 2వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో గాయుని గురించి రాస్తున్నాడు. ఎందుకనగా ఈ యొక్క ఉత్తరం, ఈ యొక్క పత్రిక గాయుకే రాస్తున్నాడు కాబట్టి గాయుని గురించి అప్రిషియేట్ చేస్తూ అతని గురించిన విషయాలు మరి అక్కడ రాస్తున్నాడు. 2వ వచనం నుండి 8వ వచనం వరకు గాయు యొక్క సత్య ప్రవర్తన, గాయు యొక్క సత్య ప్రవర్తన, ది అప్రిషియేషన్ అబౌట్ గాయస్ అన్నటువంటి మాటను మనం చూస్తాం. 3వ భాగం 9వ వచనం నుండి ఉన్నటువంటి మాటలు, 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవ్ త్రెఫెస్ అన్నటువంటి ఒక వ్యక్తిని గురించి అతడు రాస్తూ గద్దిస్తున్నాడు. దియోత్రెఫే అన్నటువంటి వ్యక్తిని గద్దిస్తూ అతనిలోని దోషములను బట్టి, అతనిలో ఉన్నటువంటి తప్పుడు పనులను బట్టి అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. దియోత్రెఫే అన్నటువంటి వ్యక్తిని గురించి 9వ వచనం నుండి 10వ వచనం గురించినటువంటి తప్పిదాలన్నీ కూడా తెలియజేస్తూ అతన్ని గద్దిస్తున్నాడు. దియోత్రెఫేను గద్దించుచు రాసిన మాటలు. ఇది 3వ భాగం. 4వ భాగం మనం చూసినట్లయితే 12వ వచనం, 4వ భాగం, 4వ భాగం 12వ వచనం దేమేత్రి అన్నటువంటి వ్యక్తిని గురించి రాస్తూ దేమేత్రిని మెచ్చుకుంటూ ఉన్నాడు. సో చెప్పాలంటే ఇంక చివరి మాటలు 5వ భాగంగా మనం రాసుకోవాలి. 5వ భాగము ముగింపు అన్నటువంటిది మనం రాసుకోవాలి. కనుక దీన్ని 5 భాగాలు చేస్తున్నాం. 1వ వచనము ఒక భాగం, 2 నుంచి 8 వరకు ఇంకొక భాగం, 9 నుంచి 11 వరకు మరొక భాగం, 12వ వచనం 4వ భాగం, 13, 14 వచనాలు ముగింపు భాగం, 5వ భాగం. వీటిని గమనించినప్పుడు మొదటిది మనకు అందరికీ తెలిసినటువంటిది గాయు అన్నటువంటి వ్యక్తి. ఈ గాయు అన్నటువంటి వ్యక్తిని గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆయా స్థలాల్లో చూస్తాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 29వ వచనం, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం ఒకసారి గమనిస్తే అక్కడ గాయు అన్నటువంటి వ్యక్తిని గురించిన ప్రస్తావన వస్తుంది. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 వర్స్ 29, 19వ అధ్యాయం 29వ వచనం.
పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి అన్నటువంటి మాటను చూస్తున్నాం. కనుక గాయు అన్నటువంటి వ్యక్తి మాసిదోనియా వాడు. మరి యేసుక్రీస్తు భక్తుడైనటువంటి అపోస్తులైన పౌలుతో కూడా ఆ యొక్క పరిచర్యలో, మిషనరీ పరిచర్యలో, సేవలో ఉండినటువంటి వాడు. అలాగనే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం అతని గురించిన మాటను చూస్తాం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీము అతనితో కూడా వచ్చిరి. కనుక మాసిదోనియాకు సంబంధించినటువంటి దెర్బే అన్నటువంటి పట్టణస్థుడు గాయు. రోమిలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో కూడా భక్తుడైనటువంటి పౌలు అందరి లిస్ట్ తీసుకొని అందరికీ వందనాలు చెప్తూ, పలానా వాళ్ళు మాకు ఎట్లా హెల్ప్ చేశారు, సాయం చేశారు, పలానా వాళ్ళు ఈ రీతిగా సహకరించారు, ఈ మాటలన్నీ రాస్తూ అందరికీ వందనాలు తెలుపుతూ 16వ అధ్యాయంలో రాశాడు. వారిలో ఈ యొక్క గాయు పేరు కూడా ప్రస్తావించడం మనం చూస్తాం. రోమిలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. కనుక ఇక్కడ మనం గాయు యొక్క స్వభావాన్ని కూడా మనం గమనించవచ్చు. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు అన్నటువంటి మాటను రాస్తున్నాడు. కనుక గాయు అన్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలుతో కూడా సువార్త పరిచర్యలో పాల్గొన్నవాడు, మరి ఆయనతో కూడా ప్రయాసపడినవాడు, మరి ఆయనతో కూడా హింసను అనుభవించినవాడు, అలాగనే మరి దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చినవాడు, సంఘమంతటికి కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆసక్తి కలిగినటువంటి విశ్వాసి. అతడు మాసిదోనియా దేశం దెర్బే పట్టణానికి చెందినటువంటి వాడు. అలాగనే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ యొక్క గాయు గురించి ఒక మాటను చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 14-15 వచనములు, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక భక్తుడైనటువంటి పౌలు చేత బాప్తిస్మము ఇవ్వబడినవాడు గాయు. అలాగనే భక్తుడైన పౌలుతో కూడా సేవలో పాల్గొన్నవాడు, సువార్త పరిచర్యలో, ప్రకటనలో, మరి అలాగనే ప్రయాసపడినవాడు. అపోస్తలుడైన పౌలుతో కూడా సువార్త పరిచర్యలో ప్రయాసపడినవాడు, దైవ సేవకులను ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి దేవుని సంఘానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు. కనుక ఈ విశేషమైనటువంటి వ్యక్తికి యోహాను ఈ పత్రికను రాశాడు. 2వ వచనం నుండి 8వ వచనం వరకు ఆయనను గురించి అభినందిస్తూ రాసిన మాటలు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. కనుక ఇక్కడ మనం ఇంకొక మాటను కూడా యాడ్ చేయొచ్చు. ఈ గాయు ఎలాంటి వాడు అని అంటే, మరి దేవుని యందు విశ్వాసం ఉంచి అపోస్తలుడైన పౌలు చేత బాప్తిస్మం పొంది, అలాగనే క్రైస్తవ సంఘాన్ని, మరి దైవ సేవకులను ప్రేమించి వారికి ఆతిథ్యం ఇచ్చి ఆసక్తి కలిగి, అలాగనే భక్తుడైన పౌలుతో సువార్త పరిచర్యలో పాల్గొని, మరి ఆ యొక్క సేవలో ఆయన ప్రయాసం పడినటువంటి వాడు. మరొకటి మంచి సాక్ష్యము పొందినటువంటి వాడు. కనుక నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటున్నాడు. 5వ వచనం నుండి, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా. ఇంకొక గుణం చూడండి, స్వభావం చూడండి, గాయు యొక్క స్వభావం.
పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా, అంటే తాను ఏదో వారికి సహాయం చేశాడు, పరిచర్య చేశాడు, ఉపచారం చేశాడు అన్నటువంటి విషయం గుర్తించవచ్చు. నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. కనుక అతనికి ఉన్నటువంటి ఆసక్తి, ఆయన మరి ఇతరులకు కూడా దేవుని పేరట చేసినటువంటి సహాయ సహకారాలు, ఉపచారం వాటన్నింటిని కూడా భక్తులైన పౌలు జ్ఞాపకం చేసుకుంటూ, యోహాను వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ అతన్ని అభినందిస్తున్నాడు. కనుక గాయు ఒక మాదిరి అయినటువంటి విశ్వాసి, an ఎగ్జాంపులర్ లైఫ్ హీ లెడ్. ఆయన జీవితం ఒక ఉదాహరణ, క్రైస్తవులకు, విశ్వాసులకు ఒక ఉదాహరణతో కూడినటువంటి జీవితం. 3వ భాగంగా 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, అక్కడ దియోత్రెఫే అన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన గద్దిస్తూ రాస్తున్నాడు. దియోత్రెఫే అన్నటువంటి వ్యక్తిలో దుష్టత్వం ఉన్నది, చెడుతనం ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి తప్పిదాలు, దోషములు అవి సంఘాన్ని పాడు చేసేవిగా ఉంటున్నాయి. కనుక అతని గురించి గద్దిస్తూ రాశాడు. 9వ వచనం నుండి, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే. చూడండి, దియోత్రెఫే యొక్క మనస్తత్వం ఎలాంటిది. అతడు సంఘంలో ప్రధానత్వం కోరుతున్నాడు. తాను కనపడాలి, తాను ముఖ్యుడిగా ఉండాలి, తాను నాయకుడిగా ఉండాలి, తాను గొప్పవాడుగా ఉండాలి, అందరి చేత గౌరవం తాను పొందాలి అన్నటువంటి ఒక తాపత్రయం, సంఘంలో తనను గురించి ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వాడు. క్రైస్తవ సంఘంలో, దేవుని విశ్వాసుల్లో ప్రాముఖ్యమైన విషయం ఐ షుడ్ బికమ్ సి అన్నటువంటి మాటను చెప్పుకుంటాం. ఐ అన్నటువంటిది నిటారుగా ఉంటుంది. నేను 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 అహంకారం, అతిశయం, అహంకారం, గర్వం. కనుక నేను అన్నటువంటి మాట, తలంపు కలిగి ఉండడం. అయితే ఈ ఐ అన్నటువంటిది ఏం కావాలి అంటారంటే సి కావాలి, బెండ్ కావాలి. సి అంటే క్రీస్తు, యేసు ప్రభు. కనుక ఐ అని నిటారుగా నిలబడితే గర్వించి, అతిశయించి, అహంకారం కలిగి దేవుని మహింపరచకుండా అయిపోతాం. అయితే మనం తగ్గించుకొని దీనత్వం కలిగినట్టయితే బెండ్ అవుతాం. అప్పుడు అది సి అవుతుంది, నేనుగాక క్రీస్తు అవుతాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు చక్కగా చెప్తాడు, నేను కాను క్రీస్తే అన్నటువంటి మాట. కనుక ఈ దియోత్రెఫే అన్నటువంటి వ్యక్తి గర్విష్ఠుడై, అహంకారం కలిగి, సంఘంలో ప్రధానత్వం కోరుకుంటూ నేనే అన్నటువంటి మాటను కలిగినటువంటి వాడై, ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. చూడండి, అలాగా అయినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు ఇంకా దైవ సేవకులను కూడా తృణీకరించేటువంటి మనస్తత్వం కలుగుతుంది. భక్తుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు, మమ్మను అంగీకరించుటలేదు. ఆ దియోత్రెఫే అన్నటువంటి వ్యక్తి, అతడు ప్రధానత్వం కోరుకుంటూ ఉండడం ఓకే, అయితే మరి దైవ సేవకులను తృణీకరించేటువంటి మనస్తత్వానికి అది డెవలప్ అవుతుంది. కనుక అహంకారానికి, గర్వానికి చోటు ఇవ్వకూడదు. మొదట్లోనే దాన్ని తుడిచివేయాలి, దాన్ని తొలగించాలి. దాన్ని అలాగే ఉంచుకున్నట్లయితే మనసులో అది వృద్ధి చెంది చివరికి ఏమవుతుందంటే దైవ జనులను తృణీకరించేటువంటి స్వభావంగా మారుతుంది. మమ్మను అంగీకరించుటలేదు, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూడండి, తాను చెడిన కోతి వనమెల్ల చెరిచింది అనే మాట తెలుగులో ఉంది. తాను చెడినది వనమెల్ల చెరిచింది. కోతి తాను చెడిపోయిందంట,
అయితే అడివంతట్లో ఉన్నటువంటి ఇతర వాళ్ళని కూడా, జంతువులను, కోతులను కూడా అది చెడగొట్టింది అని అంటారు. తాను చెడిన కోతి వనమెల్ల చెరిచింది. కనుక వాడు దియోత్రెఫే అన్నటువంటి వాడు దుష్టుడు. వాడు అహంకారంతో తప్పు చేస్తున్నాడు. దైవజనులను తృణీకరిస్తూ మరి వారిని గురించి చెడ్డ మాటలు వదులుచు, అది చాలదన్నట్లుగా సహోదరులను కూడా తాను చేర్చుకొనకుండా, ఎవరైనా వారిని చేర్చుకోవాలని ఆశిస్తే కూడా అలాంటి వారిని కూడా ఆటంకపరుస్తూ, ఎందుకు చేర్చుకుంటావు, వాళ్ళని చేర్చుకోవద్దు, వాళ్ళని రానియొద్దు అని అంటే ఆ మాటలు చెప్తూ తృణీకరిస్తూ సంఘంలో నుండి వారిని వెలివేస్తూ ఉన్నాడు. అయితే వారిని గురించి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు యోహాను అని అంటే, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును అంటున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. జబ్ మై ఆవుంగా జబ్ దేఖ్లూంగా అదనమాట. జబ్ మై ఆవుంగా తబ్ మై తుజే యాద్ రఖుంగా అదనమాట. నేను వచ్చినప్పుడు వాని సంగతి చూసుకుంటాను. నేను వచ్చినప్పుడు ఆ క్రియలన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుందును. చూడండి ఎలాంటి కఠినమైన మాటను అంటున్నాడు. కనుక దియోత్రెఫే అన్నటువంటి వాడు, వాని అనుచరులు, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని గురించి దేవుడు చేసేటువంటి హెచ్చరిక ఇదే. నేను నీ క్రియలను జ్ఞాపకం చేసుకుందును, అప్పుడు నీకు తగిన ఫలం నేను ఇవ్వాల్సి వస్తుంది అని. నేను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. 11వ వచనం, ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. కాబట్టి చెడు కార్యమును అనుసరించి నడుచుకోవద్దు, మంచి కార్యమును నీవు అనుసరించి నడుచుకో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు అదనమాట. ఇంకా స్పష్టంగా మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు సైతాను సంబంధి అని. కనుక నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి కీడు అన్నటువంటి చేయొద్దు, తలంచొద్దు. చేస్తే మేలు చేయి, లేకపోతే కీడు మాత్రం చేయొద్దు. నీవు ఎప్పుడైతే ఎవరికైనా కీడు తలపెడితివా, నీవు తలంచితివా, నీ మనసులో కీడు ఎవరి గురించైనా ఆలోచన చేశావంటే వెంటనే నీవు దేవుని శిక్షకు గురిగా అవడానికి అవకాశం ఉంది. అది జ్ఞాపకం ఉంచుకో. ప్రమాదం ఉంది. యు ఆర్ ఎట్ ద డేంజర్ పాయింట్. నీవెవరికైనా చేస్తే మేలు చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు. ఇది ఎప్పటికీ నీ జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. అనేకులు నిర్లక్ష్యం చేస్తారు దీని గురించి. కానీ నేను బాగా గ్రహించింది, ఎవరికైనా నీవు మేలు చేయడమే చేయాలి, కీడును తలంచకూడదు కూడా, కీడు చేయకూడదు. అది దేవుడు మెచ్చనటువంటిది. దేవుడు నీ పట్ల చూపించే కృప కూడా తొలగిపోతుంది. కనుక నీవు కీడు అన్నటువంటిది చేయకుండా నీవు మేలు చేయడం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. ఇది హెచ్చరిక చేశాడు. తర్వాత 4వ విషయము 12వ వచనము, ఆయన దేమేత్రి అన్నటువంటి వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. దేమేత్రియస్ అన్నటువంటి వ్యక్తి కూడా మరి ఎంతో అభినందన పొందాడు. ఆ తర్వాత ముగింపు, 5వ భాగం ముగింపు 13, 14 వచనములు మనం గమనించినట్లయితే ఇది ఏ రీతిగా 2వ పత్రికలో ముగింపును రాశాడో అదే రీతిగా నాకు రాయడానికి ఇష్టం లేదు, నేను మీ దగ్గరికి రావాలని నిరీక్షిస్తున్నాను, శీఘ్రముగా నిన్ను చూడవలనని నిరీక్షిస్తున్నాను. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలంతోను నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. నీకు సమాధానం కలుగుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ యొక్క 2వ 3వ పత్రికలను మనం గమనించగా అక్కడ స్పష్టంగా అతడిచ్చినటువంటి సందేశం, హెచ్చరిక, వాటిని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మరియు ఈ యొక్క వాక్యం మనకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ 2 పత్రికలను మనం గమనించగా 2వ పత్రిక 3వ పత్రిక
సత్యము మార్గము అన్నటువంటి ఈ రెండు మాటలను మనం చూస్తాం. సత్యము మార్గము. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు, నేను మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ అధ్యాయం 6వ వచనము. కనుక మార్గం, సత్యం, జీవం, ప్రేమ, వెలుగు ఈ మాటలను ఎక్కువగా ప్రస్తావించేటువంటి యోహాను ఈ 2వ పత్రికలో సత్యం రాశాడు. అలాగనే 3వ పత్రికలో ఒక మార్గం బోధించాడు. ఈ గాయు, దియోత్రెఫే, దేమేత్రి అన్నటువంటి వారి యొక్క సాక్ష్యాలను గురించి చెప్తూ, వారి స్వభావాలని గురించి చెప్తూ, మరి గాయు, దేమేత్రి వారిద్దరిని గురించి అభినందిస్తూ వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నటువంటి వారు అనేటువంటి మాటలు రాసినటువంటి యోహాను దియోత్రెఫే గురించి గర్వము, దానివల్ల కలిగేటువంటి శిక్ష, అతడు సంఘానికి చేస్తున్న ద్రోహం, దానివల్ల విశ్వాసంలో కలిగేటువంటి విభేదం, వాటి గురించి జాగ్రత్త వహించాలి అని ఒక మార్గాన్ని చెప్తున్నాడు. కనుక ఈ 2 పుస్తకాలని మనం సత్యం, మార్గం అన్నటువంటి మాటలతో మనం చెప్పవచ్చును, భావించవచ్చును. కనుక ఈ 2 పత్రికలు మనం ముగించాం. అనగా ఇప్పటికీ మనం ఓబద్య పుస్తకము, ఫిలమోను పత్రిక, యూదా పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, మరి ఈ 5 పుస్తకాలను ముగించాం. 66 పుస్తకాలలో 5 పుస్తకాలు మనం ముగించాం. ఇంకా ఇప్పుడు మిగిలినవి 61 పుస్తకాలు. కనుక ఆల్ ది బెస్ట్ యూ. ఇంకా మిగిలిన పుస్తకాలు కూడా మనం చక్కగా ధ్యానం చేసి దేవుని ఆశీర్వాదాలు పొందినట్లుగా మీకు మరి మనవి చేస్తున్నాను. కనుక వచ్చే దినాల్లో కూడా ఇదే రీతిగా ఆసక్తితో పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. వచ్చేటువంటి గురువారం మనం ధ్యానించబోయేటువంటి సందేశం లేక పుస్తకము మొదటి యోహాను పత్రికను మనం వచ్చేటువంటి గురువారం ధ్యానం చేద్దాం. బహుశా 2 గురువారాలు మనం ఆ యొక్క పత్రికను ధ్యానం చేయవలసి వస్తుంది. 2 గురువారాలు మనం ధ్యానం చేస్తాం. కనుక వచ్చేటువంటి గురువారం, అటొచ్చే గురువారం మనం యోహాను రాసిన మొదటి పత్రిక ధ్యానం చేస్తాం. కనుక దయచేసి పఠించి సిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఈనాటి యొక్క బైబిల్ స్టడీలో ఆసక్తితో మీరందరూ పాల్గొన్నందుకు మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబంలో అన్నింటికీ, అలాగే ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన వారందరికీ, అలాగనే వీక్షించబోయేటువంటి వారికి కూడా దేవుని దీవెనలు కలగాలని నా యొక్క ప్రార్థన. మరి ఈ సమయంలో దేవుడు ఈనాటి ధ్యానమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఒక చిన్న పాటను పాడి మనం ఈనాటి బైబిల్ స్టడీని ముగిద్దాం. విమోచన గీతాల్లో నుండి 4వ పాట, సాంగ్ నంబర్ 4, విమోచన గీతాలు. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవే దిగి వచ్చి నన్ను కనుగొంటివి. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవే దిగి వచ్చి నన్ను కనుగొంటివి. గడియలో నేను చేరి ఉండగా నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి. నీవే దేవా, నీవే నా ప్రాణదాతవు, నీవే ప్రభు. నన్ను చేర్చు ఎత్తైన కొండపైకి నన్ను చేర్చు.
సమస్తము నీకే అర్పింతును. చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు. ప్రార్థించుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాం. నీ సృష్టిలో నీ దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి పగటి వేళంతా నీ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీవు కరుణించి కాపాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రములు ప్రభువా. గత దినంలో అన్నింటిలో నీవు చేసిన ప్రతి మేలును బట్టి నేను స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ పాండమిక్ కాలంలో మా తండ్రి ఎటువంటి కీడు అపాయముల నుండి తప్పిస్తూ మమ్మల్ని క్షేమంగా కాపాడుతున్న విధానం కొరకై నీకు స్తుతులు చెల్లించున్నాను. ఈనాటి బైబిల్ స్టడీ కొరకై నీకు వందనములు, ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాం. అవును మా తండ్రి, లోకంలో అనేకమైనటువంటి విమత బోధలు మా ప్రభువా, తప్పుడు బోధలు మా తండ్రి, తప్పుడు అభిప్రాయాలను ప్రజల మీద, విశ్వాసుల మీద బలాత్కారముగా బలవంతముగా రుద్ది మా తండ్రి విశ్వాసం నుండి భ్రష్టులను చేయటం కొరకు మా తండ్రి సాతానుడు అనేక మందిని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులలో నీ బిడ్డలమైనటువంటి మేము సత్యమును ఎరిగినటువంటి వారమై, సత్యము లోతును గ్రహించిన వారమై ప్రభువా, ఇలాంటి విమతములను గురించి జాగ్రత్త వహించి మామను మేము కాపాడుకున్నట్లుగాను, నీ అందరి విశ్వాసంలో ముందుకు సాగునట్లుగాను తండ్రి నీ కృపా సహాయం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే అన్నిటికీ మించి ప్రభువా, నీవు మాకు నేర్పినటువంటి ప్రేమ మేము విడవక మరొక మా తండ్రి ప్రేమను కలిగి, మా తండ్రి సహోదర ప్రేమను కలిగి, సమాజంలోను సంఘంలోను ప్రేమను కలిగి మేము జీవించుట కొరకై మానవాళితో, మా పొరుగు వారితో, సమాజంలోని ప్రజలతో మేము ప్రేమతో ప్రవర్తించలాగున, అలాగనే నీ ప్రేమను వారితో కూడా పంచులాగునను నీ కృపా సహాయం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మా తండ్రి మా రక్షక, మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము మా తండ్రి క్షేమంగా ముందుకు సాగునట్లుగా నీవే మార్గమై ఈ లోకానికి వచ్చున్నావు కనుక మా తండ్రి మార్గమైనటువంటి నీ అందు స్థిరులముగా నిలిచి ఈ లోకంలో జీవించి వారిదిలొట్టు కృపను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాను. ఈనాడు చేసిన బైబిల్ స్టడీని నీవు ఆశీర్వదించి మా హృదయాల్లో నీ వాక్యం మా తండ్రి నాటి ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇలాగే మా తండ్రి ప్రభువా, ఈ లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తూ మా తండ్రి మరోసారి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను నీవు కనికరించి కాపాడి నీ కృపలో భద్రపరచుమని, ఆశీర్వదించుమని, బిడ్డల ప్రతి అవసరం నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నా. మా తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి బలపరచుము. తండ్రి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను కనికరించి సహాయం చేయము. అలాగనే మా తండ్రి ఉద్యోగాల విషయంలో మా తండ్రి నేను మొరపెడుతున్నటువంటి బిడ్డలకు నీ కృపనిచ్చి తండ్రి వారికి నీవు జీవనాధారం, ఉద్యోగ అవకాశాలు కలుగజేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా తండ్రి మరోసారి మమ్మల్ని ప్రేమించేవారిని, మా కోసం ప్రార్థన చేసేవారిని, మా స్వగ్రామంలోను దేశ విదేశంలోను ఉన్న మా బంధు ప్రియజనమును నీ కృపలో భద్రపరిచి క్షేమంగా కాపాడి నడిపించమని, మరి మా దేశంలో ప్రభువా కరోనా ప్రభావం వలన ఇబ్బందులకు గురైనటువంటి ప్రతి వారిని మా తండ్రి నీవు కనికరించి కరోనా వ్యాధిని సంపూర్ణంగా నీవు నిర్మూలించి మానవాళిని నీవు ఆదుకొనమని, రక్షించమని నేను బ్రతిమాలుకొంచు. ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాపించినటువంటి కరోనా పాండమిక్ నుంచి మానవాళిని రక్షించమని నేను ప్రార్థిస్తున్నా. పరిచర్యలు చేసేవారిని దీవించమని ప్రార్థిస్తున్నా. మరోసారి ప్రియమైన మా తండ్రి, ఈనాటి యొక్క బైబిల్ స్టడీ కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి వచ్చేటువంటి దినాల్లో ఇంకెక్కువగా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసి ఆత్మీయంగా బలపడుతూ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చేటువంటి వారముల్లో 2 వారముల్లో మా తండ్రి మొదటి యోహాను పత్రిక ధ్యానం చేయబోతుండగా అందుకొరకై నీ కృపా సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, సహవాసం, దేవుని ప్రేమించే ప్రతి వారికి, నాటి బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి వారికి, మరి వీక్షించబోయే ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించుగాక. తిరిగి ఆదివారం ఆరాధన ఉదయం 7 గంటలకు మరి లైవ్, అలాగనే మరలా గురువారం ఈ యొక్క బైబిల్ స్టడీకి మీకు అందరికి కూడా ప్రభు నామమున ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. స్టే సేఫ్, స్టే హోమ్. ఈ దినాలు గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు, సెకండ్ వేవ్ వస్తుందేమో సెప్టెంబర్ నెల అంతానికి, ఈ నెల ఆఖరు నుంచి సెకండ్ వేవ్ వస్తుందేమో, అది ఎట్లా ఉంటుందో అన్నటువంటి కొన్ని భయభ్రాంతులు ఉన్నాయి. కనుక దేవునిలో నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి మరి ఈ యొక్క పాటించవలసినటువంటి విధులు పాటిస్తూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్తల్లోనే ఉండండి. దేవుడు కాపాడుతాడు. మరి అయినప్పటికీ జాగ్రత్తలు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని మీకు మనవి చేస్తూ, దేవుడు మీకు తోడై ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు తోడైండు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.